సో డే 7 ఆఫ్ అవర్ ఛాలెంజ్ గోయింగ్ టు స్కూల్. సో దానికోసమని నేనైతే మార్నింగ్ యాజ్ ఆల్ను నేనైతే మా పాపతో వాకింగ్ పోతా. దానికోసమే నేను ఆ క్రాప్స్ వేసుకొని అయితే బయటికైతే వెళ్ళిన. ఈరోజు మా పాప నాకన్నా ముందు పోయిండు. నేను మా టెడ్డీ రాడనుకున్నా మా వెంట. నేను అట్ట ఆ చెట్టుని దాటినానో లేదో నా వెనకాల వచ్చేసిండు. మా పాప నాకన్నా ముందు పోయింటే ఉరుక్కుంటా పోయినా నేను. ఇంకా మళ్ళా ఒక్కదాన్ని అంత జల్దీ నడుచుకుంటా పోవాలి కదా. మేమైతే ఇంటికి వచ్చేసినాం వాకింగ్ అయిన తర్వాత. ఈరోజైతే చాలా జల్దీనే వచ్చేసినాం. 8:15 కల్లా వచ్చేసినాం. నేనైతే మమ్మీతో హెయిర్కి ఆయిల్ పెట్టించుకుంటున్నా. బికాజ్ హెయిర్ అంతా డ్రై ఉండే నాది కాబట్టని నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టించుకుంటున్నా. మా తమ్ముడైతే ఇక్కడ క్రీమ్ పూసుకుంటుండు చేతికి. బికాజ్ అది లావ్ అయిండే. ఎందుకు లావ్ అయిందంటే నేను మీకు ఇప్పుడు చెప్తా. నిన్న 4 హనీబీస్ వచ్చిండే. 4 హనీబీస్ వచ్చి దాంట్లో మా తమ్ముడికి 3 హనీబీస్ కరిచినాయి. 3 హనీబీస్. లావ్ అయిండే. నిన్న కొంచెం మండింది తమ్ముడికి. ఇక్కడ ఆ చేతికి ఈ కాలకి ఇదే కరిచి సేమ్ కాలకి 2 కందిరీగలు కరిచినాయి. 4 వచ్చి 3 కరిచినాయి అంటే ఇంకొక దానికి మా తమ్ముడికి కరచబుద్ధి కాలేదేమో, అందుకు కరచలే. కానీ నేనైతే మా మమ్మీతో ప్రేయర్ చేయించుకుంటున్నా. ఎప్పుడులాగానే ప్రేయర్ చేయించుకొని నాకైతే కిందికి జడ వేయించుకుంటే అలవ్ ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ మా తమ్ముడు కూడా ప్రేయర్ చేసుకుంటుండు. బికాజ్ కిందికి జడ వేసుకుంటే అలవ్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే బికాజ్ మా 8th స్టాండర్డ్ది యూనిఫామ్ అయితే చేంజ్ అయినాయి కాబట్టి యూనిఫామ్స్ వచ్చేకి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మేము పాత యూనిఫామ్ వేసుకొని పోవచ్చు. జడలు కిందికే వేసుకొని పోవచ్చు. ఆర్ 1 పోనీటైల్ కూడా వేసుకొని పోవచ్చు. ఊరికే తిట్టిపించుకునేది ఎందుకని నేనైతే కిందికి 2 జడలు వేసుకున్నా, కానీ కిందికి వేసుకున్నాం. ఇంకా టైం ఉంది. 10 minutes బిఫోర్ అయితే పోయి రీచ్ అయినాం మేము. ఓకే, టాటా, బాయ్ బాయ్.